జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. శవాన్ని కాల్చలేదని పూడ్చిపెట్టారని తెలిసింది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు ఇంటికొచ్చి మరీ చెప్పారు. అనుమానం వచ్చే అడగడానికి వచ్చాం. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? బాబు, నైనమ్మా, మీరు చెప్పినట్టే దహన సంస్కారాలు చెయ్యాలనుకున్నాం. కానీ మాటలు రాని జీవానికి ఇంతకు మునిపే పెద్ద బొట్టమ్మ పరిచయం ఉందని సైగల ద్వారా చెప్పాడు. వారి సాంప్రదాయం ప్రకారం కాల్చకూడదని ఖననం చెయ్యాలండంతో అలాగే చేయడం జరిగింది. నేను చెప్పాను, మీ మాట కాదన్నందుకు మీరు కోప్పడతారేమోనని అలా చెప్పాల్సొచ్చింది. ఆగినా ఆలస్యం చేసినా మంచిది కాదని కార్యం అలా కానించేశాం. అంతేనమ్మా. అర్థమైంది. ఇందులో మీ తప్పేం లేదు. పోలీసన్ని ఇంటికొచ్చి శవం పూడ్చిన చోట తవ్వి చూడాలన్నారు. అందుకే మిమ్మల్ని అడిగాం. వారికి సహకరించండి పెద్దయ్యా. అలాగేనమ్మా. వీలున్నప్పుడు పాపం చూడ్డానికి రండి. అలాగే. మేము వెళ్ళొస్తాం సార్. అలాగే. జియో, వెళ్ళొస్తాం. పద. ఏం తెప్పించావు సుమనా? అదృష్టవక్క. అదృష్టం పార్సల్లే వచ్చిందా? మా తల్లే. అడ్రస్ చెప్తే మేం కూడా ఒక రాయేస్తాంగా. ఇంట్లో ఉన్న రాయి చాలు, మళ్ళీ ఇంకో రాయేందుకు? మేకప్ బాక్సు, ఫ్యాన్సీ డ్రెస్సు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని ఉంటుందిలే, అంతే. పొరపాటు పడుతున్నారు బులిబాబు గారు. ఇక సిల్లి పనులు చేయదలుచుకోలేదు. ఆ మాట అన్నావు. సంతోషం సుమ్నా. నీలో ఈ మార్పే కోరుకున్నది. ఈ పూటకేనేమో విశాల్. మీరున్నానమ్మా. ముందు ఈ కవర్లో ఏమో చూడనివ్వండి. సుమలమ్మా, నీకే శ్రమ, నేను చూసాను కదా. ఇటువు. పుస్తకమా? పుస్తకం అనకూడదు, గ్రంథం అనాలి. ఇది రత్నశాస్త్ర గ్రంథం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.